సెంటు షాప్లో పనిచేసేవాడికి ఆ సెంటే కంపు అనిపించవచ్చు. మనకి ఆ సెంటు చాలా అద్భుతంగా సువాసనలు అనిపించవచ్చును గాక, షాప్లో ఉండేవాడికి అది చిరాకు అనిపించవచ్చు. ఇదంతా కూడా ఒకటే ఫ్రీక్వెన్సీ, ఒకటే తరంగ దైర్ఘ్యం, ఆ చైతన్యం అంతా అందులోంచి చిన్న చిన్న తరంగాలు, తరంగ దైర్ఘ్యాలు వెలువడినట్లుగా అర్థం చేసుకోవచ్చు మనం. ఇదంతా కలిపి ఒక పెద్ద వేవ్, తరంగ దైర్ఘ్యం, ఒక తరంగం. ఉమ్, కరిగిపోవంటున్నారు. ఇంకా చెప్తున్నారు, నీ ఆనందాలేంటి, దుఃఖాలేంటి, కోరికలేంటి, డిజెక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు గమనిస్తే అవన్నీ కూడా మీ తాలూకు, మీలో ఉండే కొన్ని సంవేదనలు, సెన్సేషన్స్ అంతే. కోరిక అవనండి, దుఃఖం అవనండి, ఆనందం అవనండి, ఏడుస్తూ ఉంటారు, మళ్ళీ నవ్వుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. ఆ, ఒకే విషయానికి రెండు వైపులా ఉన్నట్లు, సుఖము దుఃఖము, ఆనందము ఏడవడము అనేది అదే విషయానికి రెండు వైపులా బొమ్మ బొరుసు లాగా అన్నమాట. ఒకే విషయము దుఃఖము కలుగజేస్తుంది, సంతోషాన్ని కూడా కలుగజేస్తూ ఉంటుంది. నీలో ఉండే ఆ స్వభావము ఎంత ఫ్రెజైల్, అంతట్లోనే మారిపోతూ ఉంటుంది, అంతట్లోనే దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉంటాము అనేది ఎప్పుడైతే మీరు గ్రహించగలిగారో, ఆ సున్నితత్వాన్ని, మీ సహజ స్వభావమైన ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, రకరకాల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనేది ఎప్పుడైతే గమనించగలిగారో, ప్రేమతో కావచ్చు, ఆనందంతో కావచ్చు, దుఃఖంతో కావచ్చు, ఏడవడం మొదలు పెడుతూ ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ, ఎటువంటి భావన వచ్చినా ఒక్కసారి గమనించండి ఏం జరుగుతోంది మీలో అనేది, చాలు ఆ ఫీలింగ్ లోంచి బయటికి వచ్చేస్తారు. ఆ సున్నితమైన భావనలోంచి మీరు బయటపడిపోతారు. మీలో లోపల అది ఏమంటారు, ఫ్రెజైల్ అంటే సున్నితమైనది, ఇట్టి విరిగిపోతుంది అని అర్థము. అటువంటి స్థితి నుంచి బయటపడిపోతారు ఏం చేస్తే. ఊరికే గమనించండి, ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ఒక సంవేదన. ఆనందం కలిగిందనుకోండి, హా! ఒక ఎక్స్‌పాన్షన్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు ఛాతీ భాగంలో. అదే దుఃఖం కలిగిందనుకోండి, కుచించుకుపోయిన భావన ఈ ఛాతీ ప్రదేశంలో. ఆ సెన్సేషన్స్ గమనిస్తే చాలు, అందులోంచి బయటకొచ్చేస్తాం మనం. ఊరికే చూడండి దాని వైపు, అలా చాలు అంతే. కృష్ణుడు చెప్తున్నారు, కృష్ణ భగవానుడు 4 రకాల మనుషులు శరణు కోరతారట భగవంతుడిని. మొట్టమొదట ఆహ్, రకం ఏమి అంటే, దుఃఖంలో ఉండేవాళ్ళు, లేదు అన్‌హ్యాపీగా ఉండేవాళ్ళు నా దగ్గరకొస్తారు. ఎందుకు అంటే, వాళ్ళకి చుట్టూ ఎక్కడ వెలుగు కనిపిచ్చదు. ప్రతి దగ్గర ఏవో అడ్డంకులే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. చీకటే ఉంటుంది. ఏ డైరెక్షన్‌లో తిరిగితే ఆ డైరెక్షన్‌లో అడ్డుగోడలు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి. అటువంటి వాళ్ళు పూర్తిగా డెస్పరేట్ అయిపోయి, నిరాశ నిస్పృహలకి లోనయ్యి, జీవితంలో విసిగిపోయి, భారమైన హృదయంతో, దుఃఖంతో కృష్ణ భగవానుడి దగ్గరికి వెడతారట, దేవుడి దగ్గరికి వెడతారట మొదటి రకం మనుషులు. రెండో రకం మనుషులేంటి, జీవితంలో ఏదో సాధించాలి, సంపాదించాలి, ఏదో సాధించాలి అనే ఉద్దేశంతో ఉంటుంది వాళ్ళకి. ఇంకా ఆనందం కావాలి, ఇంకా ఫన్ కావాలి, లేదు ఇంకా ఇంకా ఎక్కువ పార్టీలు కావాలి, లేదు ఎంజాయ్మెంట్ కావాలి అని అనుకున్న వాళ్ళు పెడుతూ ఉంటారు భగవంతుడి దగ్గరికి. వాళ్ళకి తెలుసు భగవంతుడి దివ్యత్వం చుట్టూనే ఇవన్నీ దొరుకుతాయి అని. అదొక్కటే కారణం కాదు. ఆహ్, కోవెలకెడుతూ ఉంటారు, చర్చ్‌కెళ్ళిపోతూ ఉంటారు. భగవంతుడిని పూజించడానికే వెడుతున్నారనుకుంటున్నారా? కాదు. పరీక్షలో ఇంకా ఎక్కువ మార్కులు కావాలని, లేదు అంటే ఇంకో మంచి ప్రొఫెషన్ కావాలని, లేదు లైఫ్ పార్ట్నర్ ఇంకా మంచివాడు దొరకాలి అని చెప్పేసి, లేదు ఇంకా సంపద కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఏదో జీవితానికి పరమార్థం సాధించ ఏదో ఒకటి కావాలని చెప్పేసి వాళ్ళు ఇంకా ఇంకా
భగవంతుడి దగ్గరికి ఇంకా కావాలి అనే ఉద్దేశంతో భగవంతుడి దగ్గరికి వెడుతూ ఉంటారు. వీళ్ళు రెండో రకం మనుషులు. అయితే మూడో రకం మనుషులు ఏంటి అంటే, జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకునేటి వాళ్ళు. వాళ్ళ గురించి వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి వాళ్ళు. జీవితంలో ఏదో కొంత చూసుంటారు ఆల్రెడీ అప్స్ అండ్ డౌన్స్. దేనికి అర్థం లేనిదిగా జీవితం కనిపిస్తూ ఉంటుంది. ఏ విషయానికి పెద్దగా అర్థమేమి స్ఫురించదు. ఇదంతా అవసరము అనే ఉద్దేశంలో అసలు జీవితం అంటే ఇలా ఉందే! ఆహ్, ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కష్టాలు, సుఖాలు ఏమిటి కాలచక్రం ఇలా తిరిగిపోతోంది. ఇది ఒక అమేజింగ్ ఫినామినన్. అద్భుతంలాగా అనిపించి దీని అర్థం తెలుసుకోవాలి. జీవితం పరమార్థం తెలుసుకోవాలి. ఈ ఉనికి ఏమిటి? దివ్యత్వం ఏమిటి? దైవం ఏమిటి? జ్ఞానం కావాలి అని అనుకునే వాళ్ళు కూడా మూడో రకం మనుషులు భగవంతుడి దగ్గరికి కృష్ణ భగవానుడి దగ్గరికి శరణు కోరి వెడుతూ ఉంటారు. ఇంకా నాలుగో రకం మనుషులున్నారు. వాళ్ళు ఆల్రెడీ తెలివైన వాళ్ళు, వైస్ పీపుల్, నాలెడ్జబుల్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఎన్‌లైటెండ్ పీపుల్, జ్ఞానోదయం అయిపోయిన వాళ్ళు. వాళ్ళలో వాళ్ళు స్థిరంగా ఉండేవాళ్ళు. స్థిత ప్రజ్ఞత కలిగిన వాళ్ళు. వాళ్ళు కూడా భగవంతుడి దగ్గరికి వెడతారు. జ్ఞాని. నేను తనంటే ఏమో తనకు తెలిసిపోయింది. అలాంటి వాళ్ళు కూడా కృష్ణుడి దగ్గరికి వెడతారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వండర్‌ఫుల్లే. అద్భుతంగానే ఉంటారు. కాకపోతే ఆ జ్ఞాని ఉన్నాడు చూసారు నా దగ్గరకొచ్చాడే, నాకు ఆ జ్ఞానికి తేడా లేనే లేదు. అతడు నా దగ్గర నుంచి అసలు వేరైన వాడు కానే కాదు. ఒక క్షణం కూడా నాకు దూరం అవ్వడు ఆ జ్ఞాని. 2 లేవు. జ్ఞాని, భగవంతుడు ఒక్కటే. అందరూ భగవంతుడికి దగ్గర వాళ్ళే. అందరూ అంటే ప్రేమే. కాకపోతే ఈ జ్ఞాని ఉన్నారు చూసారు. ఆ జ్ఞాని, భగవంతుడు వేరు కాదు. జ్ఞాని నేను ఒక్కడే అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. సెపరేషన్ లేదు మా ఇద్దరి మధ్య. జ్ఞాని నేను ఒక్కటే. సో, ఒకసారి మీరు ఈ స్ఫూ స్ఫూడంగా జీవితం వైపు మొత్తం జీవితం వైపున ఒక్కసారి సారించి చూడండి. అదే సుఖాలు, దుఃఖాలు, ఆనందాలు, సంతోషాలు. ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా గెంతులేస్తూ ఉంటారు. ఇంకొకొక్క రోజు ఆహ్, కొంచెం డౌన్ అయిపోతూ ఉంటారు. కుంగిపోతూ ఉంటారు. ఆహ్, అది ఇది కూడా సంతోషంతో ఉరకలెయ్యడమో కావచ్చు, దుఃఖంతో కుంగిపోవడం కావచ్చు. ఏదైనా సరే మీ దగ్గర స్థిరంగా ఎక్కువ రోజుల పాటు ఉండిపోతుందా? ఏది ఉండదు. వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇవన్నీ అవి ఇవి అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆహ్, కుంగిపోవడం కావచ్చు, పొంగిపోవడం కావచ్చు. ఏది కూడా స్థిరంగా మన దగ్గర నిలిచిపోదు. అలానే కోరికలు వస్తూ ఉంటాయి. అసంతృప్తులు వస్తూ ఉంటాయి జీవితంలో. ఇవి జంటలు. ఎక్స్‌పెక్టేషన్స్ ఒస్తాయి. మళ్ళీ కోరికలొస్తాయి. ఒక 3 గంటల పాటు కూర్చోండి. మీ మనసుని గమనించండి. లేదు ఏదో ఒక మనిషిని ప్రత్యేకించి పట్టుకుని ఓ 3 గంటల పాటు అదే వ్యక్తి గురించి ఆలోచిస్తూ కూర్చోండి. ఆహ్, ఒక ఎమోషన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని భావాలు కూడా మీలో ఒక సైకిల్ లాగా, సైకిల్ చక్రంలాగా అన్నీ వచ్చేస్తాయి మీ మనసులో. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ మనిషి కాసేపు చాలా నచ్చేస్తాడు. ఇంకా అనలైజ్ చేస్తూ పోతే, ఆ రోజు అలా చేశాడని కోపమొస్తుంది. మళ్ళీ కాసేపట్లో అయ్యో! అని అతని మీద జాలొస్తుంది. అన్ని భావాలు ఒక 3 గంటల పాటు మీ గురించి మీరు ఆలోచించలేదు. ఒక వ్యక్తిని పట్టుకుని అదే వ్యక్తి గురించి 3 గంటల పాటు ఆలోచిస్తూ కూర్చోండి. అన్ని ఫీలింగ్స్ ఒక సైకిల్‌లాగా వచ్చేస్తాయి ఆ 3 గంటల్లోని. అయితే జీవితంలో మిమ్మల్ని కింద పడేసేటట్లుగా మీ భావాలు ఉండకూడదు ఎప్పుడూ కూడా. మీ ఫీలింగ్స్‌కి మీరే మాస్టర్ అవ్వాలి. అంతేకాని ఫీలింగ్స్ చేతుల్లోకి మీరు వెళ్ళిపోకూడదు. అదే అష్టావక్రులు వారు చెప్తున్నారు జనకులకి ఆహ్, "నువ్వేదో చిన్న క్రిమికీటకం అనుకోకు. నేనేం చెయ్యగలను? నాకీరోజు చాలా కుంగుబాటులాగా ఉంది. లేదు నాకేదో
కుంగిపోయే భావన కనిపిస్తోంది. డౌన్ అయిపోయాను ఇవాళ. ఇది చాలా కోపంగా ఉంది. చాలా డిప్రెషన్ ఉంది. చాలా దుఃఖంలో ఉన్నాను నేను. ఇలా అనుకుంటూ కూర్చోకు. దేనికోసం నువ్వింత ఫీలింగ్ వచ్చేస్తోంది నీకు? అంటే ఏంటి? ఆ ఫీలింగ్స్ నిన్ను కుంగదీసేస్తున్నాయి అంటే, నువ్వు ఫీలింగ్స్ కంటే కూడా చిన్నవాడివయిపోతున్నావా? ఫీలింగ్స్‌ని పెద్దగా చేసేస్తున్నావా? నీకంటే ఫీలింగ్స్ పెద్దవని ఫీలవుతున్నావా? అర్థమవుతోంది. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంతేకాని ఫీలింగ్స్ నీ అధీనంలోకి నువ్వు వెళ్ళిపోకు. నీ అధీనంలో నీ ఫీలింగ్స్ ఉండాలి. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్ చూడండి. మెళకువ తెచ్చుకో. ఏమవుతోంది? ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమైంది? రాని కోపమొచ్చింది. సో వాట్? వచ్చింది అదే వెళ్ళిపోతుంది. వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. దాంతో నేనేమి చేయడానికి అవసరం లేదు. రాని వస్తాయి ఫీలింగ్స్ అడ్డుకోకండి. ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి అనేది గమనించండి. నవ్వండి. అంతే. వాటి మానాన అవి వెళ్ళిపోతాయి అంతే. ఏమిటంత పెద్ద విషయం? సంతోషమొస్తే వచ్చింది. దుఃఖమొస్తే వచ్చింది. కోపమొస్తే వచ్చింది. డిసప్పాయింట్‌మెంట్ వస్తే వచ్చింది. అడ్డుకోవాలని చూడకండి. ఊరికే నాలో ఇలాంటి ఫీలింగొచ్చిందే అని గమనించండి చాలు. చిన్న వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. అరే! నాకు కూడా ఇలాంటి ఫీలింగొచ్చింది చూసారా? అంతే. ఒక నవ్వుతారు. దాని మనాన అది వెళ్ళిపోతుంది. వాటిని భగవంతుడికి సమర్పణ చేసేసేయండి. ఆ ఫీలింగ్స్ అన్నింటిని కూడా. నారద భక్తి సూత్రలో చెప్తారు. ఎన్ని రకాల ఫీలింగ్స్ ఒస్తాయో సర్వదా సర్వభావేన నిశ్చింతై భగవానేవ భజనీయః. ఏ ఫీలింగ్స్ వచ్చినా భగవంతుడితో షేర్ చేసుకో, పంచేసుకో. అన్ని రకాల ఫీలింగ్స్ కూడా భగవంతుడికి ఇచ్చేసేయి. షేర్ విత్ ద డివైన్. భగవంతుడికి షేర్ చెయ్యి చాలు. ఈ ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఈ పరిస్థితులొచ్చాయి. మీకు సంతోషంగా లేదు. ఇంకో పరిస్థితుల్లోకి జంప్ చేసేద్దాం అని చూస్తూ ఉంటుంది. మైండ్ గమనించండి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి జంపింగ్ చేస్తూనే ఉంటుంది. ఈ ఫీలింగ్‌లోంచి ఆ ఫీలింగ్‌లోకి, ఆ ఫీలింగ్ నుంచి ఇంకో ఫీలింగ్‌లోకి. ఈ మనిషిని చూస్తే అన్‌హ్యాపీగా ఉంది. మీకు సంతోషంగా లేదు. సో, వీళ్ళనొదిలేసి ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది. అక్కడికెడితే అక్కడేమన్నా సంతోషంగా ఉంటుందా? కాసేపు ఉంటుందేమో. మళ్ళీ అక్కడ మొదలవుతుంది ఇదే కంప్లెయినింగ్ నేచరు. అక్కడి నుంచి ఇంకో వ్యక్తి దగ్గరికెళ్ళిపోవాలని చూస్తూ ఉంటుంది. ఒక మంకీ మైండ్ ఏం చేస్తూ ఉంటుంది? ఈ ఈ ఇవి కాకపోతే ఇంకో పరిస్థితి అటు, ఇటు, అటు, ఇటు పరిగెట్టాలని చూస్తూ ఉంటుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. మనుషులు ఇలా చేస్తూనే ఉంటారు. గురువుల్ని మారుస్తూ ఉంటారు. లైఫ్ పార్ట్నర్స్‌ని మారుస్తూ ఉంటారు. ఈ గురువు కాదు, ఆ గురువు దగ్గరికెడతానంటూ ఉంటారు. అక్కడికెళ్ళినా మళ్ళీ అదే పరిస్థితి. కొంచెం రోజులు బానే ఉంటుంది. మళ్ళీ మొదలవుతుంది ఆ మైండ్ గేము. గెంతుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకో గురువు దగ్గరికి వెళతాం అనుకుంటూ ఉంటారు. ఏమీ జరగదు. అదే మానసిక స్థితి మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడైతే బాలేదు అక్కడికెడతాను. ఆ ఆశ్రమంలో బావుంటుంది. ఈ ఆశ్రమంలో బావుంటుంది. అక్కడైతే ఇంకొంచెం బావుంటది. ఇవన్నీ నడిచేవి కాదు. కొంచెం రోజుల తర్వాత మళ్ళీ అదే జరుగుతుంది ఆ ఆశ్రమంలో కూడా. హ్మ్. మీ మనసులో ఉంది. మీ మనసుని మీరెలా తప్పించుకుని వెళ్ళిపోగలరు? మీ మనసుని వదిలేసి మీరెక్కడికైనా పారిపోగలరా? అవ్వదు కదా! వ మనసేం చేస్తూ ఉంటుంది? పోలికలు పోలుస్తూ ఉంటుంది. దాంతో దీంతో దాన్ని. దీనికోసం మాట్లాడుతుంది కాసేపు, దానికోసం మాట్లాడుతుంది. ఇది చాలా గొప్పదంటుంది. ఇంకొకటేదో తక్కువదంటూ ఉంటుంది. ఇది బాగుంది, అది బాగోలేదు. ఇది ఓల్డ్, అది స్టూపిడ్ హాబిట్ ఇలా రకరకాలు మనసు చేస్తూనే ఉంటుంది. సో, మనమేం చెయ్యాలి? డిజాల్వ్. కరిగిపో. ఎలా? రెసిస్టు చెయ్యొద్దు. వచ్చే ఫీలింగ్స్‌ని అడ్డుకోవద్దు. ఎనాలిసిస్ చెయ్యొద్దు. అది ఒక సెన్సేషను, సంవేదన శరీరంలో కలిగేది అని గ్రహించి, దాని వైపు అలా చూడండి చాలు కరిగిపోతుంది. అన్ని రకాల భావనలు కూడా
అన్ని రకాల ఫీలింగ్స్ కూడా ఒక్క గమ్యానికి చేరుకుంటాయి. ఎక్కడ? ఆ భగవంతుడు. ఆ అన్ని ఫీలింగ్స్ ఏదో ఒక ప్రేమ మాత్రమే భగవంతుడి దగ్గర ఉంటుంది అని కాదు. ఎటువంటి భావన అయినా సరే అదన్నిటిని కూడా, అన్ని ఫీలింగ్స్ ని కూడా సమర్పణ చేసేసేయండి. అన్ని రకాల మానసిక స్థితుల్ని, అన్ని రకాల పరిస్థితుల్ని ఒక్కటి అదొక్కటే ఉంది. అందులోంచి వచ్చిన ఫ్రీక్వెన్సీసే ఇవన్నీ కూడా. అనంత చైతన్యం ఉంది చూసారు. అనంతంలోంచి వచ్చిన ఫ్రీక్వెన్సీసే ఇవన్నీ కూడా. లయం వ్రజ, కరిగిపోండి. కోపం కావచ్చు, సంతృప్తి కావచ్చు, అసంతృప్తి కావచ్చు, హ్యాపీ కావచ్చు, అన్‌హ్యాపీ కావచ్చు, అన్నీ అందులోంచి వచ్చినవే. అంటే సమర్పణ చేసేసేయండి అంటున్నాం కదా! ఏది నీదని సమర్పణ చేస్తావు? ఆ ఫీలింగ్స్ నీవైతే కదా! అందులోంచి వస్తున్నాయి. సృష్టికర్త సృష్టించాడు. లేదా ఆత్మలోంచి వస్తున్నాయి. చైతన్యంలోంచి వస్తున్నాయి. నువ్వు పిలిస్తే కదా! నువ్వు సృష్టిస్తే కదా! నీదైతే కదా! నువ్వివ్వడానికి. అది నీది కానే కాదు. ఇంక ఇచ్చేదేముందండి? నీదంటూ అయితే కదా! కరిగిపో. విశ్రాంతిగా ఉండు. లయం వ్రజ. అన్నమాట అష్టావక్రుల వారు చెప్తున్నారు. కానీ జనకుల వారు ఆల్రెడీ లయం అయిపోయారు. ఆల్రెడీ లయం అయిపోయాడాయన. ఏది నాది సమర్పణ చేయడానికి. నేను సృష్టించిందా? హ్యాపీనెస్ నా మైండ్‌లో ఆ ఫీలింగ్ అలా వచ్చింది అంటే, ఆ ఫ్రీక్వెన్సీ ఆ చైతన్యంలోంచి వచ్చినవే ఈ ఫీలింగ్స్ అన్నీను. ఒక్కసారి ఆ భావన కలిగేసరికల్లా చూడండి, ఆ! నాదేది కాదు నేనేమిస్తాను. ఇదంతా నీదే కదయ్యా! అని ఆ భగవంతుడికి సమర్పణ చేసేస్తామా, కరిగిపోతాము. ఇవ్వడం కూడా కాదు. గమనిస్తున్నారా ఇక్కడ డిఫరెన్సు? నేను నా ఫీలింగ్‌ని భగవంతుడికి ఇస్తాను అంటే అక్కడ 2 ఉన్నాయి. బట్ దేర్ ఈస్ ఓన్లీ వన్. సర్వవ్యాపి అంతటా ఉన్నది అదే చైతన్యం ఒక్కటే. ఇంక నీదైతే కదా! సెపరేషన్ ఏమన్నా ఉందా? సెపరేషన్ లేదు అంటే లయం ప్రజా కరిగిపో. డిజాల్వ్. అర్థమవుతోంది. నో 2 ఓన్లీ 1. ఇంక ఒక్కటే అయినప్పుడు నువ్వు ఎవడికేది ఇస్తావు? చూపుడు వేలు మధ్య వేలుకేదో ఇచ్చినట్లో, లేదా చూపుడు వేలు బొటన వేలుకి ఇవి 2 ఒకటే కదా! సెపరేట్ అయితే కదా! సీమింగ్లీ ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి సెపరేట్ అనుకుంటామేమో తప్ప, ఆపరేషన్ చెయ్యాలనుకోండి, ఇవి 2 ఒకటేనండి ఏ వేలుకి చేసినా పర్వాలేదు అని అనం కదా! అలాగా ఒక్కొక్క పరిస్థితుల్లో మనం ఆ సెపరేషన్ ఐహిక ప్రపంచంలో ఫీల్ అవుతూ ఉంటాము. కానీ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు లయం వ్రజ, లయం అయిపోవడమే. 2 లేవు అంతా ఒక్కటే అన్న భావన వచ్చిందనుకోండి, ఇంక నీదేదుందండి? పశ్చాత్తాపం ఎందుకు కోప్పడ్డాను అని. అయిపోయిందేదో అయిపోయింది. మూవ్ ఆన్. జై గురు. బ్యూటిఫుల్.